మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో బాగున్నారు కదండి మీరు కుటుంబాలంతా కూడా. ప్రభుని ఎన్నికల సమయం అంతా కూడా మనం కాచి కాపాడి ఇదని మనకు బహుమానంగా ఇచ్చిన కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదినము దేవుని కృపావార్త కోసం మనం అందరం ఎదురు కూడా చూస్తున్నాం కదా ప్రియులారా. నేటి వాగ్దాన భాగం సామెతల గ్రంథములో నుంచి 19వ అధ్యాయము 16వ వచనం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనంలో, ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు మనకి కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నాడు. దేవుడు కదా, కొన్ని ఆజ్ఞలు మనకు తెలుసు. తప్పు చేయకూడదు, మంచి చేయండి, మేలు చేయండి, కీడు ఎవరికి తలపెట్టొద్దు, చెప్పిన మాట వినండి, తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి, ఎక్కడికి వెళ్ళొద్దు అంటారో అక్కడికి వెళ్ళొద్దు. ఇంకా కొన్ని ఆజ్ఞలు మనకి దేవుడు ప్రకటిస్తున్నాడు అనమాట. ఆజ్ఞలు ఎప్పుడైతే మనం కైకొంటామో వింటామో మనము మన కుటుంబాన్ని, మన ప్రాణాన్ని మనం కాపాడుకోగలుగుతామని చెప్తుంది దేవుని వాక్యం కదా. ఆజ్ఞల విషయమై అజాగ్రత్తగా నడుచుకున్నవాడు చస్తాడు, వాడు చచ్చిపోతాడు, భూలోకం ఉండలేడని చెప్తుంది దేవుని వాక్యం కదండి. అందుకనే ఆజ్ఞల విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అందుకని మన కొన్ని ఆజ్ఞలు వివరించి చెప్తున్నాడు మనకి కదండి. మరి దేవుడు చెప్తాడు చూడండి. ఇప్పుడు సముద్రంలో చూడండి, సముద్రం ఉంటుంది కదా, ఆ సముద్రం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఒక బోర్డు వేసి పెడతాడు, ఇక్కడికి వెళ్ళొద్దు, అక్కడ చాలా లోతుగా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళొద్దు అని ఒక బోర్డు వేసి పెట్టుంటారనమాట. ఆ బోర్డు చదివి కూడా మనము చూడండి ఆ ఆజ్ఞను తిరస్కరించి అక్కడికి వెళ్ళామంటే ఏం చేస్తాము, ఆ లోతైన సముద్రం మునిగిపోతాం అనమాట. మనం దిగాల్సినటువంటి స్థలము, మనం ఆడుకోవాల్సినటువంటి స్థలం అంతా కూడా అక్కడ ఫ్రీ గెట్స్ పెడతారు. లోతైన స్థలము, ప్రమాదకరమైనటువంటి స్థలం ఉంటే అక్కడ బోర్డు వేసి పెడతారు అనమాట. ఆ ఆజ్ఞను మనం తిరస్కరిస్తే అక్కడికి వెళ్ళి చనిపోతాం, ప్రాణానికి ముప్పు తెచ్చుకుంటాం. కాబట్టి ఆజ్ఞను మనము కైగొనాలి. దేవుడు చెప్పిన ఆజ్ఞను మనం కైగొంటే మనము మన ప్రాణాన్ని కాపాడగలుగుతాం, మనం బ్రతుకగలుగుతాము అని చెప్తుంది దేవుని వాక్యం. ఆజ్ఞ విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు ఏం చేస్తారంట, చచ్చిపోతాడని చెప్తుంది. కాబట్టి ఈరోజు మనము బైక్లో పోతుంటాం కదండి. బైక్లో పోతున్నప్పుడు మీడియం స్పీడ్ వెళ్ళాలని చెప్పేసి బోర్డు మీద రాసి ఉంటారు అన్నమాట. అక్కడక్కడ అంశాలు ఉన్న దగ్గర చిన్నగా పోండి, స్లోగా వెళ్ళండి, నిదానమే ప్రధానము అని బోర్డులు వేసి ఉంటారు. ఆజ్ఞలు మనకి కొన్ని చదువుతూ వెళ్తూ ఉంటాం కదా మనం కూడా రోడ్లో చూడండి. అలాగనే వేగము పనికిరానిది, ప్రాణము తిరిగిరానిది అని బోర్డు మీద రోడ్లో రాసుంటారు కదా. అది చదివి కూడా మనం ఏం చేస్తున్నాం అంటే ఆజ్ఞను తిరస్కరించి, ఆ గవర్నమెంట్ చెప్పిన దాన్ని మనం తిరస్కరించి పాజిటివ్గా పోతుంటాం, పడిపోతాం, చెయ్యకాలు దెబ్బ తగిలి ప్రాణాన్ని పోగొట్టుకుంటాం. చూసారా ఎంత ప్రమాదకరము. దేవుడు కూడా మన అదే విషయంలో, ఆత్మీయ విషయంలో మీరు నేను చెప్పిన మాటల్ని తిరస్కరించకూడదు. ఆజ్ఞను వినేవాళ్ళు దాన్ని గైగుణమంటే నువ్వు బ్రతుకుతావు, లేదంటే చేస్తారు అని చెప్తుంది దేవుని వాక్యం అనమాట. ఇంకా ఎన్నో దిక్కులు కూడా మనకి డేంజరు, ఇది కరెంట్ ఉంది ఇక్కడ, అక్కడికి వెళ్ళొద్దు అంటే అక్కడికే వెళ్తాం మనం. కొంతమంది అక్కడికే వెళ్ళే వాళ్ళు ఎవరు ఉంటారు కదండి. ఆజ్ఞ విషయమై మరి అజాగ్రత్తగా ఉంటే సస్తారు అని చెప్తుంది దేవుని వాక్యం. అదే ఆజ్ఞను గైగుణ వాళ్ళైతే తను కాపాడుకుంటారు, తన కుటుంబాన్ని కాపాడుకుంటారు, తన ప్రాణాన్ని కాపాడుకుంటారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడి పరిశుద్ధ గ్రంథంలో మనకి అనేక ఆజ్ఞలు వివరించి చెప్తున్నాడు అనమాట. తల్లిని తండ్రిని సన్మానించుము, పెద్దల మాట వినుము, దేవునికి లోబడండి, ఆ ఆజ్ఞ దేవుడు చెప్పిన మాటలు గైగొనండి, వినండి, మీరు బ్రతుకుతారని చెప్తుంటే ఒక్క మాట కూడా మనం ఈరోజు లెక్క పెట్టే వాళ్ళం లెక్క పెట్టమన్నమాట. మనం అలాంటి వాళ్ళు త్వరగా చనిపోవడమో, లేకుంటే సమస్యలు ఎదుర్కోవడమో, ఇబ్బందులు అపాలో ఏర్పడమో అలాగే జరుగుతూ ఉంటాయి. అజాగ్రత్తగా ఆజ్ఞ విషయము అజాగ్రత్తగా ఉండకూడదు. మనం ఆజ్ఞను గైగొనవాడు ఏమవుతాడంట, తన్ను కాపాడుకుంటాడు, తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు, తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. దేవుడు మన మంచి కోసమే అన్ని చెప్తాడనమాట. అక్కడికి వెళ్ళొద్దు, లోకంలో మరి అన్నిటినీ నమ్మొద్దు, ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది అసత్యము, ఏది సత్యము మరి తెలుసుకోండి చెబుతుంది దేవుని లేఖనాలు. కాబట్టి ఆజ్ఞల విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండండి అని కొన్ని ఆజ్ఞలు దేవుడు మనకి ప్రకటిస్తారనమాట. దేవుని మాట వింటే మనము బ్రతుకుతాం. మరి దేవుడి మాట మనం వినకుండా ఈరోజు మన ఇష్టానుసారంగా నడుచుకుంటున్నావా? కీడు చేయటం మానండి, మేలు చేయమన్నాడు దేవుడు. ఆ కీడు చేస్తామేమో అంటే లోకంలో అపాయకరమైనటువంటి వ్యాధులు తెచ్చుకుంటాం, మన కుటుంబానికి అపాయం వస్తుంది, ఆరోగ్యంలో అపాయం వస్తుంది.
ఇలాగా దేవుని మాట వింటే మనము కలకాలము జీవించబడతాం, మన ప్రాణాన్ని కాపాడుకుంటాం, మన ప్రాణాన్ని రక్షించుకుంటాం. ఎవరైనా ఉన్నారా మన మధ్యలో? అలాంటి వాళ్ళు ఉంటే దేవుని ఆజ్ఞకి మనము లోబడి ఆయన ఆజ్ఞని గైకొనాలి. మనము ఖచ్చితంగా మన కుటుంబం మనము కాపాడబడతాం. కలకాలం జీవించి దేవుని నామాన్ని మహింపరిచే బిడ్డలుగా మనము ఉండాలని మన దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని ఆజ్ఞ మనం గైకొందామా? విందామా? ఇన్ని రోజులు వినకుండా మనం ఇష్టానుసారం మార్చుకున్నాము. ఈ రోజైనా ఈ వాగ్దానం విని ఆమేనని చెప్పి మనము దేవుని మాటలు విని దాని ప్రకారం నడుచుకుంటే మనం బ్రతుకుతాం, సంతోషకరంగా ఈ భూలోకంలో ఉంటాం, పరలోకంలో కూడా చేరుకుంటాం దేవుని విషయంలో. హల్లెలూయా. ప్రారంభం చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి తండ్రి, నిజంగా నాయన ప్రభు ఇదే కాల సమయంలో మమ్మల్ని ప్రేమించి చక్కగా నాయన ప్రభు ఆజ్ఞను గైకొన్నవాడు తను కాపాడుకొనును, ఆజ్ఞల విషయమై అజాగ్రత్తగా ప్రవర్తించేవాడు చచ్చుతాడని లేఖనాలు ఈరోజు సెలవిచ్చిన ప్రకారం మేము నాయన అజాగ్రత్తగా కాకుండా జాగ్రత్తగా లేఖనాలు గమనించి ఈ మాటలు విని దాని ప్రకారం మేము నాయన ఆజ్ఞను లోబడి ఆజ్ఞను గైకొనే బిడ్డలుగా మేము ఉండడానికి కృప చూపించండి తండ్రి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి బిడ్డ కూడా మారు మనసు పొందడానికి సహాయం చేయండి ప్రభా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం తెచ్చేయండి అయా. వివాహం కాని వారికి వివాహ సంబంధం సమకూర్చండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం తెచ్చేయండి ప్రభా. రోగులు ఎవరైనా ఉంటే హాస్పిటల్ వాళ్ళందరినీ కూడా ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. ఎస్సా మరి ప్రయాణం చేస్తున్న అందరిని కూడా నాయన ప్రతి విధమైన కీడు నుంచి తప్పించి కాపాడమని ప్రార్థిస్తున్నాం. నువ్వు కాపాడే దేవుడు నువ్వు ఒక్కడే ప్రభు నాయన తండ్రి. వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి నాయన కృప చూపించండి అయా. ఇంకా నేర్చుకుంటే ఆయన ప్రభు గృహం కట్టడానికి గృహప్రవేశం ఇంకా నాయన ప్రభు విధ విధాలుగా నాయన ప్రభు వాళ్ళు నాయన మరి ప్రయత్నం చేస్తుంటుండగా వాళ్ళ ప్రయత్నం సఫలం చేయండి. మీరు కాపాడండి, రక్షించండి ప్రతి ఒక్కరిని అయా. గొప్ప కార్యం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈరోజు వెడ్డింగ్ డే బర్త్డే జరుపుకున్న బిడ్డల పట్ల కూడా తోడుండి సాయం చేయండి, కృప చూపించమని తండ్రి. సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.